తర్వాత నేను యూదుల పండుగలలో ఒకదాని కోసం జెరూసలేంకు తిరిగి వెళ్దాను. నగరం లోపల గొర్రెల ద్వారం దగ్గర బెతెస్తనే కొలను ఉంది. దానికి 5 వరండాలు ఉన్నాయి. రోగులు, గరుడివారు, కుంటివారు, పక్షవాతం ఉన్నవారు వరండాలలో పెద్ద సంఖ్యలో పడి ఉన్నారు. అక్కడ పడి ఉన్న వ్యక్తులలో ఒకరు 38 సంవత్సరాలుగా రోగిగా ఉన్నారు. నేను అతన్ని చూసినప్పుడు మరియు అతను చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నేను అతన్ని అడిగాను, నీవు సువస్కోపడాలని కోరుకుంటున్నా? నాకు వీలు కాదు ప్రభు. నీళ్లు కదిలే సమయంలో నన్ను కొలంలో దొర్లించడానికి నాకు ఎవరున్నారు లేరు. నేను వెళ్ళేప్పుడు ముందుగా దిగిపోతారు. లేచి నీ మంచం తీసుకొని నడువు. ఆ వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందారు. అతను తన పడుకునే చాపను చుట్టుకుని నడవడం ప్రారంభించారు. కానీ ఈ అద్భుతం సబ్బాతు రోజున జరిగింది కాబట్టి యూదు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు స్వస్థత పొందిన వ్యక్తితో ఇలా అన్నారు, నీవు సబ్బాతు రోజున పని చేయకూడదు. ఆ పరుకునే చాపను మోయడానికి చట్ట నిన్ను అనుమతించు. నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ చాపను తీసుకుని దంచు. అలా ఎవరు చెప్పారు? ఆ వ్యక్తికి తెలియదు, ఎందుకంటే నేను జన్వాఊటంలోకి వెళ్ళిపోయాను. కాని తర్వాత నేను అతని దేవాలయంలో కనుగొని అతనితో, ఇప్పుడు నీవు బాగున్నావు కాబట్టి పాపం చేయడం మానేయి, లేకుంటే నీకు చెడు జరుగుతుంది అని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి వెళ్లి యూదు నాయకులకు తన్ను స్వస్థపరిచింది నేనే అని చెప్పారు. కాబట్టి యూదు నాయకులు సబ్బాతు నియమాలు ఉల్లంఘించేందుకు నన్ను బాధించడం ప్రారంభించారు. కాని నేను, నా తండ్రి ఎల్లప్పుడూ పని చేస్తున్నారు మరియు నేను కూడా అని సమాధానం ఇచ్చాను. కాబట్టి యూదు నాయకులు నన్ను చంపడానికి మార్గాల కోసం మరింత కృషి చేశారు. ఎందుకంటే నేను సబ్బాతును ఉల్లంఘించడమే కాకుండా దేవుణ్ణి నా తండ్రి అని పిలిచాను. తద్వారా నన్ను దేవునితో సమానం చేసుకున్నాను. నేను మీకు సత్యాన్ని చెప్తున్నాను, కుమారుడు తనంతట తానుగా ఏమి చేయలేడు. అతను తండ్రి చేయడాన్ని చూసి మాత్రమే చేస్తారు. తండ్రి ఏమి చేస్తే కుమారుడు కూడా అదే చేస్తారు. ఎందుకంటే తండ్రి కుమారుడిని ప్రేమిస్తారు మరియు తాను చేసేదంతా అతనికి చూపిస్తారు. వాస్తవానికి ఈ మనిషిని స్వస్థపరచడం కంటే ఇంకా గొప్ప పనులను ఎలా చేయాలో తండ్రి కుమారుడికి చూపిస్తారు. అప్పుడు వారు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన వారిని తిరిగి లేపుతారు. అలాగే కుమారుడు కూడా తాను కోరుకున్న వారికి జీవాన్ని ఇస్తారు. అంతేకాకుండా తండ్రి ఎవరిని తీర్పు తీర్చరు. బదులుగా తీర్పు తీర్చడానికి తన కుమారుడికి పూర్తి అధికారం ఇచ్చారు. తద్వారా తండ్రిని గౌరవించినట్లే అందరూ కుమారుడిని గౌరవిస్తారు. కుమారుడిని గౌరవించని వారు అతని పంపిన తండ్రిని గౌరవించరు. నేను మీకు సత్యాన్ని చెప్తున్నాను, నా సందేశాన్ని విని నన్ను పంపిన దేవుణ్ణి నమ్మేవారికి నిత్య జీవం లభిస్తుంది. వారు తమ పాపాలకు ఎప్పుడూ దోషులుగా నిర్ణయించబడరు. కాని వారు ఇప్పటికే మరణం నుండి జీవితంలోకి వెళ్లారు. మరియు ఆ గంట వస్తోందని మరియు అది ఇప్పుడు ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను. చనిపోయిన వారు నా స్వరాన్ని, దేవుని కుమారుని స్వరాన్ని వింటారు మరియు వినేవారు జీవిస్తారు. తండ్రి తనలో తాను జీవితాన్ని కలిగి ఉన్నారు మరియు అతను తన కుమారుడికి అదే జీవం పోసే శక్తిని ఇచ్చారు. మరియు అతను కుమారుడికి అందరినీ తీర్పు తీర్చే అధికారం ఇచ్చారు, ఎందుకంటే అతను మనుష్య కుమారుడు. అంతగా ఆశ్చర్యపోకండి, నిజంగా ఆ సమయం వస్తోంది. సమాధులలో ఉన్న సమస్త మంతులు దేవుని కుమారుని స్వరాన్ని వింటారు మరియు బయటికి వస్తారు. మంచి పనులు చేసిన వారు నిత్య జీవితాన్ని పొందటానికి తిరిగి లేస్తారు మరియు దుష్టత్వంలో కొనసాగిన వారు తీర్పును పొందటానికి తిరిగి లేస్తారు. నేను నా స్వంతంగా ఏమీ చేయలేను. దేవుడు నాకు ఎలా చెబితే అలాగే నేను తీర్పు తీరుస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయమైనది, ఎందుకంటే నేను నా స్వంత ఇచ్ఛను కాదు, నన్ను పంపిన వ్యక్తి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తాను. నేను నా తరపున సాక్ష్యం ఇస్తే నా సాక్ష్యం చెల్లదు. కానీ నా గురించి సాక్ష్యం ఇచ్చే మరొకరు ఉన్నారు మరియు అతను నా గురించి చెప్పేది అంత నిజమని నేను మీకు హామీ ఇస్తున్నాను. వాస్తవానికి మీరు బాప్టిస్ట్ యోహాను మాట వినడానికి అధికారులను పంపారు మరియు నా గురించి అతని సాక్ష్యం నిజం. వాస్తవానికి నాకు మానవ సాక్షులు అవసరం లేదు, కానీ మీరు రక్షింపబడాలనే ఉద్దేశ్యంతో నేను ఈ విషయాలు చెబుతున్నాను. యోహాను వెలిగించిన మరియు ప్రకాశవంతంగా ప్రకాశించే దీపం లాంటివాడు మరియు కొంతకాలం మీరు అతని సందేశం గురించి ఉత్సాహంగా ఉన్నారు. కానీ యోహాను కంటే నాకు గొప్ప సాక్ష్యం ఉంది, నా బోధనలు మరియు నా అద్భుతాలు. తండ్రి నాకు ఈ పనులను నెరవేర్చడానికి ఇచ్చారు మరియు అవి అతను నన్ను పంపడని నిరూపిస్తున్నాయి. మరియు నన్ను పంపిన తండ్రి నా గురించి తానే సాక్ష్యం ఇచ్చారు.
మీరు ఎప్పుడు అతని స్వరాన్ని వినలేదు లేదా అతని ముభాముండిగా చూడలేదు మరియు అతని సందేశం మీ హృదయాలలో లేదు ఎందుకంటే మీరు అతను మీకు పంపిన నన్ను నమ్మరు మీరు లేఖనాలను చోదిస్తారు ఎందుకంటే అవి మీకు నిత్య జీవితాన్ని ఇస్తాయని మీరు అనుకుంటారు కానీ లేఖనాలు నన్ను సూచిస్తాయి అయినప్పటికీ మీరు ఈ జీవితాన్ని పొందడానికి నా వద్దకు రావడానికి నిరాధిస్తున్నారు మీ ఆమోదం నాకు ఏమీ కాదు ఎందుకంటే మీలో దేవుని ప్రేమ లేదని నాకు తెలుసు ఎందుకంటే నేను నా తండ్రి పేరున మీ వద్దకు వచ్చాను మరియు నన్ను తిరస్కరించారు అయినప్పటికీ ఇతరులు తమ స్వంత పేరు మీద వస్తే మీరు వారిని సంతోషంగా స్వీకరిస్తారు మీరు మళ్ళీపోవడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే మీరు ఒకరినొకరు గౌరవించుకోవడానికి ఇష్టపడతారు కానీ ఏకైక దేవుడైన వ్యక్తి నుండి వచ్చే గౌరవాన్ని మీరు పట్టించుకోరు అయినప్పటికీ తండ్రి ముందు మిమ్మల్ని నిందించేది నేను కాదు మోషే మిమ్మల్ని నిందిస్తారు అవును మీరు మీ ఆచలను ఉంచిన మోషే మీరు నిజంగా మోషేను నమ్మితే మీరు నన్ను నమ్ముతారు ఎందుకంటే అతను నా గురించి రాశారు కానీ అతను రాసిన దాన్ని మీరు నమ్మకపోతే నేను చెప్పేది మీ ఎలా నమ్ముతారు